నమస్తే. ప్రస్తుతం మన నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలో ఉన్నాం. ఎవరైతే 2-3 రోజుల క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఇక్కడ వస్తూ మనం చాలా మంది దారిలో పలకరిస్తూ మాట్లాడించే ప్రయత్నం చేశాం. చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు మనం నల్లబెల్లి గ్రామానికి వచ్చాం. అసలు ప్రజలతోని ఎమ్మెల్యే గారితో ఉన్న అనుబంధం ఏంటి, ప్రజలకి అన్న లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నాం. అందుకోసమే నింగిలోని వెన్నెలమ్మా, నింగిలోని వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, నర్సంపేట పల్లెలన్నీ అడుగుతున్నాయో. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేని లోటు మనం ఎవరిని తీర్చలేము. ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఒక మంచి నాయకుని కోల్పోయారని మాత్రం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే జనాలు ఎవరిని పలకరించినా నిజంగా మేము మాట్లాడలేము, మా భావోద్వేగానికి మేము ఎందుకంటే మాకు చాలా ఫీల్ అవుతున్నాం మేము అని చెప్తున్నారు. సరే, అయినా కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి మాట్లాడదాం. అసలు జనం ఏం చెప్తారు ఆయన గురించి. ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కష్టం విలువ తెలుసు. ఎప్పుడు ఎవరు ప్రజలు ఏ ఆపద ఉందన్నా కానీ అందుబాటులో ఉండేవాళ్ళని చెప్తారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం, రండి. ప్రస్తుతం మనం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విలేజ్ నల్లబెల్లిలో ఉన్నాం. ఇక్కడ ఈయన బావగారు అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో రిలేషన్ ఎలా ఉండేది? చాలా ఆప్యాయంగా ఉండేది. అప్పటి నుండి ఆ రోజు ఎంపీ సురేందర్ రెడ్డి, బసరావు సారయ్య గారు ఇద్దరు గన్మెన్లు పంపేది. అప్పుడు రింగ్ టోన్ ఉండేది, వాడు రింగ్ టోన్ ఉండేది. ఎంతో మంది అక్కడ విప్లవ పార్టీలో పనిచేసేటోళ్ళు ఈయన దగ్గరకు వచ్చి ఇట్లా వచ్చినప్పుడు తల దాపించుకొని అక్కడ డిపార్ట్మెంట్ పట్టుకపోయి నువ్వు అందరినీ దాస్తున్నావు అని అంటే, లేదండి ఆయన మా కార్యకర్త, మీరు అనవసరంగా ఆయన తీసుకొచ్చి కొట్టడం, ఇట్లా దాడి చేయడం అది సమంజసం కాదు అని ఆ రోజు అందరినీ ఎస్ఐలను, సిఐలను, డిఎస్పీ దగ్గర పోయి అది అప్పుడు సురేందర్ రెడ్డి, బసరావు సారయ్య గారు ఉన్నప్పుడు ఆ రకంగా ఎంతో అందరినీ ప్రజలకు కూడా సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి. చాలా నిరుపేద అంటే నిరుపేద, ఆయన గుణం చాలా చక్కని గుణం. ఎవరికి మనసు నొప్పియకుండా ఈ రోజు నువ్వు 12 గంటలకు ఫోన్ కొట్టు, ఎప్పుడు కొట్టు, నక్సలైట్లు వచ్చినా ఎవరు వచ్చినా పోయి వాళ్ళందరినీ విప్లవ పార్టీలో పనిచేసే వాళ్ళు విడిపించేవాడు. మీతోని ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మీతో ఎలా ఉండేవాళ్ళు, అసలు ఎలా మాట్లాడుకునే వాళ్ళు మీరు? మాతోని సన్నిహితంగా ఉండేది. బావా అని అక్కడికి వచ్చి ఎంతో మంది దాడికి ఉపయోగపడ్డా నా పక్కన వచ్చి కూర్చొని ఎవరు దాడి చేసినందుకు సిద్ధపడైపోయింది ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిజం ఉండేవాళ్ళు అనేక, ఎప్పుడు ఆయన పార్టీలో పోతాడు, బూర్జా పార్టీలను బాగా పుంజుకుంటది. కాబట్టి మీరు అనవసరంగా ఈయనను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏదో రకంగా చేయాలి, డిస్టర్బ్ చేయాలని ఆ రకంగా చిన్న వయసు కాబట్టి చేస్తే అట్లా ఒప్పుకోకపోయేది. అందరినీ సమకూర్చి శత్రువునైనా దగ్గర తీసిన వ్యక్తి ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి. లేటు చోటు మాకు కన్నీళ్ళ దారులు వస్తున్నాయి. ఆయన దగ్గర మిత్రుడు. మొన్న నాతోని మాట్లాడి ఎప్పుడు మాట్లాడండి, మొన్న అది చనిపోయే ముందే నేను ఇంటికి పోయాను, ఒక్కనే, ఇద్దరే ఉన్నాం. ఏమైనా నువ్వు బక్కగా ఉండేవాడిని, నాకంటే నేనే దొడ్డైనా, నువ్వు ఇట్లా అయినావు, హాస్పిటల్ పోతలేవా అని అన్న. బావగారిని మొన్నే చూపించుకొచ్చుకున్నాను, నువ్వు చూపించుకొచ్చుకో అని కూడా అన్న. చివరి మాట నేను ఆ రోజు ఆయన దగ్గర పోయి మాట్లాడడం, నీకు ఎంతో రకంగా సాయం చేస్తా, నీకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నీకు ఇల్లు ఇవ్వకున్నా నేను ఇల్లు ఇస్తా బావ, నాకు ఇల్లు ఇయ్యలే, ఆల్రెడీ నాది ముడిచే ఉంటే నీకు తప్పకుండా నేను సాయం చేసి నేను కట్టిస్తా అని కూడా హామీ ఇచ్చాడు. సరే కట్టించండు. ఆయన చనిపోవడం, ఆయన లేకపోవడం, చనిపోవడం ఎలా అనిపిస్తుంది? ఎంత బాగా అంటే కుటుంబం ఒక పెద్దను కోల్పోయింది. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు? కుటుంబ పరిస్థితి చాలా తీవ్రత ఉన్నది. కుటుంబ పరిస్థితి ఎట్లా అంటే ఆయన విధనే ఆధారపడి పాపం ఈయన వాళ్ళ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా చేసిండు. ఫ్యామిలీ లెక్క చేయకుండా ఉద్యమం ప్రజలే నాకు వీళ్ళే నాకు బంధువులు అనుకొని ఆ రకంగా చేసిన కుటుంబ పరిస్థితి. ఇప్పుడు ఉండే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి. మళ్ళీ ఏమైనా ఉంటే వాళ్ళ కుటుంబం ఉంటే కొన్ని ఇస్తే ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది. ఈ రకంగా బాధ్యత నర్సంపేట ఎవరు కానీ మళ్ళీ ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఇస్తేనే ఈ రకంగా ఉంటాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ గెలిచేవాడని తప్పకుండా ప్రజలు ప్రతి ఒక్క కాడ స్పందిస్తాను. ఆయన వచ్చి ఈ రకంగా
ఆయనకు ఏ రకంగానన్నా ఏదో ఒక రకంగా మినిస్టర్ లెవెల్లో కానీ ఈయన గెలిచిందంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చినట్టయితే ఈయనదే ఇక్కడ నర్సంపల్లి నియోజకవర్గంలో గెలుపు. పోయినా సరే పాపం గెలిచేటోడే ఆ ప్రజలు ఎందుకు ఇట్లా మంత్రి అయ్యేవాడు ఇప్పుడు మంత్రి అవుతాడు. మరి ఈసారి గెలిచినా కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చినా ఆయనకి ఇచ్చేవాళ్ళు. చాలా తీవ్రత ప్రజలు చాలా అడుగున మహిళలు కానీ ఇతరుడు కలుపు పోయిన కాడ ఎక్కడ కానీ ఆయనను ఏడ్తలట చూడు ప్రజలు. జనాలు కూడా మొన్న ఆయన చనిపోయిన రోజు ఆయన అంతిమయాత్రలో అసలు జనాలు అసలు ఇసుకేస్తరాలన్నంత జనాలు అసలు లక్షలాది మంది జనాలు వచ్చారు. ఏంటి అసలు అంత మంచి అభివృద్ధి చేశాడు, అసలు ఏంటి ఆయనకు అంత ఫాలోయింగ్? ఆయనే మాట్లాడే మాటలు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమం ఇది ఒకటి కాదు. ఆయన చేసిన సేవను బట్టే ఇలా మెడికల్ కాలేజ్ అయితేంది, మిషన్ భద్రత, వాటర్ గల్లీకి వాటర్ ఇచ్చాడు, సీసీ రోడ్లు వేయించాడు. అన్ని మాకు ఇప్పుడు రోడ్డు ఇక్కడ ఇట్లా పోతుంటే నల్లబెల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటే అది సీసీ వేయించి ఇలా ఇట్లా బండి ఇట్లా స్టార్ట్ చేయగానే ఉరికేస్తున్నారు ఇలా ప్రజలు. ఇలా ఆయన చేపట్టే ఇలా నల్లబెల్లి గ్రామంగా నల్లబెల్లి యావత్తు ఈ భారతదేశంలో ఆయన ఒక రకమైన చేసిన సేవ. ఈ నర్సంపేట నియోజకవర్గానికి ఎంతో సేవ చేశాడు, ఎంతో అభివృద్ధి చేశాడు. తెలంగాణ ఉద్యమకారుడు, ఫస్ట్ నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి ఎందుకు 2018లో ఎమ్మెల్యే అయ్యి మంచి సేవ చేసినాక, ప్రజాసేవ చేసినాక కూడా ఎందుకు ఈసారి ఓడగొట్టిరు ఆయన జనాలు? ఈ ప్రజలు కేవలం అక్కడ పెద్ద ఆలోచన ఈ రకంగా ఇంత సేవ చేసిందనే కాదు, ఓన్లీ డబ్బు మద్యం ఆశపడే తప్ప ఈ రకంగా ప్రజలు గదే సూచనలు తప్ప అభివృద్ధికి ఇలా సుదర్శన్ రెడ్డికి ఇలా ప్రజనం పట్టణం కట్టి ఇన్ని రకాలుగా పట్టణం కట్టి ఇంత ఉద్యమం చేసిన నాయకుడు మళ్ళీ దొరకడు అని మేము ఆలోచిస్తే ఈ రకంగా వాళ్ళు చేసింది కేవలం మద్యంను పైసలకు రూపాయలకు అమ్ముడుపోయే చేసినలు తప్ప ఇలా సుదర్శన్ రెడ్డికి ఆయన అంత ఉద్యమ నాయకుడు. కేవలం ఆయన ఒక పూల బాటలు నడవలే, ముండ్ల బాటలు నడిచిండు. ఇలా తీరని లోటు మాకు ఇక్కడ ప్రతి ఒక్క పుట్టే పిల్లగాని కానుంచి ఒక రకంగా మేము కన్నీళ్ళు వస్తున్నాయి. మేము ఎవరిని మందలిచ్చినా ఆయన సుదర్శన్ రెడ్డి ఎక్కడ కానీ ఇప్పుడు కలుపులో పోయిన కాడ, నాట్లో పోయిన కాడ అసలు గడ్డ మీద కూర్చొని అసలు ఏడుతున్నారట. అన్నం తినే కాడ కూడా మాకు తినబుద్ధి అయితే లేదు, అంత నాయకుడు అని. ఈ రకంగా బతుకమ్మ పండుగ వచ్చినా కూడా అన్ని రకాల స్కీములు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఈ నర్సంపేట నియోజకవర్గానికి అభివృద్ధికి పాటుపడే. రైతులకు చాలా చేశాడంట, రైతులకు పనిముట్లు ఇచ్చేలా చాలా ఇప్పించండి. వాస్తవైనా చాలా చేశాడండి. ట్రాక్టర్లు ఇప్పించాడు. ఇట్లా ఇది ఇప్పుడు మనకు పనులు ఉంటాయి కదా, వరికి వచ్చే మిషన్లు, అవి వరి మిషన్లు, ఆ రకంగా ఎన్నో రకాల ఆయన రుణపడి ఉంటాడు. అన్ని రకాల చేసిన గ్రామ పంచాయతీలు కూడా ఇప్పుడు తర్వాత ఈ రైతులకు ధాన్యం పెట్టుకునేందుకు ఈ రకంగా ఈ నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన స్కీములు ఎక్కడికి అంటే మాకు రాలేదు. అడుగున ఇప్పుడు రైతులు ధాన్యం పెట్టుకునేందుకు స్టాక్ ఎట్లా అంటే అట్లా స్టోరేజ్లు గన్ని స్టోరేజ్లు ఇలా నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన స్కీములు ఘనత ఎవరిదని అంటే పెద్ద సుదర్శన్ రెడ్డిది. నేను అనుకుంటున్నా మరో ఓంకార్ జన చైతన్యం చూసి ఓంకార్ గారికి ఎట్లా వచ్చిందో మరో ఓంకార్ గారు అని నేను ఇలా కేసీఆర్ గారు కానీ లేదంటే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇచ్చాడు, ఈ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటామని చెప్పారు? అయితే ఈ కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున వాళ్ళు ఎవ్వరు ఇచ్చిందో మనకు ఆ రకంగా నాకైతే తెలియదు. నేను ఒక పార్టీలో నిర్ణయం చేస్తాను. ఎందుకంటే మొన్న వార్తల్లో మాత్రం మేము ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు, ఇలా వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యే సీటుగా ఇలా మాజీ 10 కోట్లు ప్రకటించాడట. మేము టీవీలో వింటున్నాం తప్ప ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆయన కేసీఆర్ గారే ప్రకటించారు. ఈ 10 కోట్ల రూపాయలు ఇస్తామని వాళ్ళకి ఏమైనా బాకీలు ఉంటే ఇల్లు లోన్ తీసుకొని అప్పు కట్టుకున్నది దానిలో టీవీలో వార్తల్లో మేము విన్నాం. ఆ రకంగా ఆయన ప్రకటించాడు. ఆ రకంగా సానుభూతి వాళ్ళ కుటుంబం చాలా మంచిగా ఉండేవాడా మీతో బావగారు అంటూ మమ్మల్ని సన్నిహితంగా బావగారు మీతో ఏం చెప్పుకోలేదని ఆయన చెప్పుకున్నాడు. ఆయన బాధలు చెప్పుకుంటే ఆయన ఏంటంటే కొంతమందికి చెప్తాడు, కొంతమంది చెప్పాడు. నాకు చెప్పుకున్నాడు బాధలు అని అంటే బాధలు ఉంటాయి, ఆ బాధలు నీకు తెలియనియా, నువ్వు ఇంత కష్టపడ్డావు, నువ్వు పెద్దోడి
ఇలా విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నావు. ఆ రకంగా నువ్వే నాకు నేర్పినావు రాజకీయం. ఇది శిశుడు. ఇది పూల బాట కాదు, నువ్వు ముళ్ళ బాటలు నడుస్తున్నావు అంటే నేను ముళ్ళ బాటలు నడుస్తానని హామీ ఇచ్చిన ఘనత ఆయనది. ఈ రాజకీయం అంటేనే ఒక ముళ్ళ లాంటిదని కూడా నేను చెప్పి వస్తామని చెప్పి ఈ రకంగా ఆయనకు విప్లవ వందనాలు తెలుపుకుంటూ నేను ఈ రోజున ముగిస్తున్నా. చాలా బాధాకరమైన విషయం నాకైతే. రిలీజ్ మస్తు బాధపడుతున్నాను. చాలా మంచిగా ఉండేవాడు. చాలా మంచిగా ఉండేవాడు. కన్నెల దారులు వస్తున్నాయి నాకు. అది ఎందుకంటే ఆయన లేని చోటు మరొకరు లేదు నాకు సరే సాయం చేయకుండా మాటిచ్చాడు. నేను తప్పకుండా నేను ఇల్లు కట్టిస్తే బాగా నువ్వేం బాధపడకు, నేను కొంచెం నాకు ఆరోగ్యం సాగలేదని చేశాను. అన్న పెద్ద సుదర్శన్ గారితో ఎలా ఉండేది అన్న మీ రిలేషన్షిప్ అసలు? అంటే మీరు ఉద్యమం టైం నుంచి మీరు అందరూ కలిసి తిరిగారని చెప్తారు. నిజంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుండి మొన్నటి వరకు కూడా మేము పెద్దన్నతో వెన్నంటి ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో నర్సంపేట ఉద్యమంలో 736 రోజుల దీక్షలు జరిగిన క్రమంలో కూడా ప్రతిరోజు ధర్నాలు, రాస్తారోకాలు, అనేక ఉద్యమాలలో అన్నతో పాటుగా మేము కూడా ఉన్నాం. ఆ క్రమంలోనే కళాకారునిగా, విద్యార్థి నాయకునిగా నేను తెలంగాణ ఉద్యమం కోసం అన్నతోని వెన్నంటి ఉంటూ పనిచేయడం జరిగింది. ఆ క్రమంలోనే పెద్దన్నకు ఎలక్షన్లో కానీ ఇప్పుడు కూడా చాలా పాటలు కూడా రాసి అన్నకు అందించడం. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా పెద్దన్న నాతోనే చేయించే. నర్సంపేట ఏ ప్రోగ్రామ్ ఉన్నా, వరంగల్లో ఉన్నా కూడా నాకే ఫోన్ చేసి నాతోనే ఏ ప్రోగ్రామ్ నాతోనే చేయించేది. కేసీఆర్ గారు వచ్చినా ఇంకా ఏ మీటింగ్ జరిగినా కూడా నర్సంపేటలో నేనే చేసేది. అన్నతోని నాకు మొదటి నుంచి అనుబంధం. అక్కతోని కూడా తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా కలిసి పనిచేసిన వాళ్ళం. ఆ రకంగా మరి అన్న మా నుండి దూరం కావడం అనేది ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు అన్న ఉన్నట్టే అనిపిస్తుంది కానీ కంటికి కనిపిస్తుంది. అందుకోసమే అన్న మీద రాసుకున్న పాట. ఉద్యమాల ఒక్కు పిడికిలి ఆపలేదు పోరు వలికిడి, కేసీఆర్ సారుతో నిలబడి తెలంగాణ తెచ్చేదాకా కలబడే, ప్రజల కొరకు ప్రాణాలకెదురొడ్డి ప్రగతి బాటలేసిండు పెద్ది, ప్రజల కొరకు ప్రాణాలకెదురొడ్డి ప్రగతి బాటలేసిండు పెద్ది, తెలంగాణ భూమి పుత్రుడు మా పెద్ది సుదన్న, తెలంగాణ భూమి పుత్రుడు మా పెద్ది సుదన్న, తెగవగల గుండె గొంతు మూగబోయినాదన్నా, అందుకో జోహార్లు మా పెద్ది సుదన్న, నర్సంపేట జనులందరి జేజేలు నీకన్నా, అందుకో జోహార్లు మా పెద్ది సుదన్న, నర్సంపేట జనులందరి జేజేలు నీకన్నా. నిజంగా ఇటువంటి పాటలు అప్పుడు తెలంగాణ పల్లె నిద్ర అప్పుడు కూడా నేనే అన్నతోటి రెగ్యులర్గా ఉండే పల్లె నిద్రలలో తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ప్రోగ్రాం జరిగినా నర్సంపేట నలుదిక్కుల మొత్తం కూడా అన్నతో పాటుగా నేను ఎప్పటికీ అన్న వెంటే ఉంటూ మరి పాటలు పాడుకుంటూ తెలంగాణ ఉద్యమానికి అందరినీ తీసుకొచ్చి ఆ రకంగా చైతన్యం చేసే దాంట్లో నేను కూడా అన్నతో పాటుగా ఉన్నా. ఈరోజు మా పెద్ద దిక్కు అయినటువంటి అన్న మాకు లేకుండా వెళ్ళిపోవడం అనేది కళారంగానికే కాదు, యావత్ తెలంగాణ ప్రపంచానికే చాలా తీరని లోటు. అటువంటి కమిట్మెంట్ కలిగిన లీడర్, అటువంటి స్ఫూర్తిదాయకమైన లీడర్, అటువంటి త్యాగాల చరిత్ర కలిగిన త్యాగంతో ఆయన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి నాయకుడు దొరకాలంటే మళ్ళీ రారు, మళ్ళీ పుట్టడు. అటువంటి అన్న లేకపోవడం చాలా బాధాకరం. అందుకోసమే అప్పుడు అన్న ఉద్యమంలో పోరాటం చేసినప్పుడు కూడా అన్నతో పాటుగా మేము ఉన్నాం. అప్పుడు మా రాజేంద్ర రాసినటువంటి అల్పీరియన్ దీక్షలతో పాట కూడా ఆ రోజు ఉరుతలు ఊహించినటువంటి చరిత్ర నర్సంపేట. అందుకోసమే ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరగలేని విధంగా నర్సంపేటలో కూడా తెలంగాణ దీక్షలు 736 రోజులు జరగడం అనేది అసలు జనమంతా కూడా తండోపతండాలుగా వచ్చి ఉద్యమానికి బాసరగా నిలిచింది. ఆ క్రమంలోనే పెద్దన్న వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉంటూ ఇటు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు కానీ కళాకారులని జనులందరినీ కూడా ఒక్కతాడిపైకి తీసుకొచ్చి అందరికీ పెద్ద దిక్కు ఉంటూ కేసుల పాలైన ఇబ్బందులు జరిగిన పోలీసులు ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అన్న ముందు వరుసలో ఉండి వాళ్ళందరినీ కాపాడే క్రమంలో వాళ్ళందరినీ ఉద్యమానికి తీసుకుపోయే క్రమంలో అందరినీ కూడా వెంటేసుకొని పోయి ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. అందుకోసమే అన్న ఆత్మ ఏ లోకన్నా కూడా శాంతించాలని కోరుకుంటూ సెలవు. ఆయన ఉద్యమం టైంలో కూడా చాలా చురుకైన పాత్ర పోషించాడు. కేసీఆర్ గారికి బాగా దగ్గర అని చెప్పారు. కేసీఆర్ కూడా మొన్న వచ్చి చూడడం జరిగింది హాస్పిటల్. మరి నిన్న వచ్చిన కేటీఆర్ గారు కానీ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వడం జరిగింది పెద్ద కుటుంబానికి?
నిజంగా ఇప్పుడు అంటే నేను కూడా సోషల్ మీడియాలో చూసిన అక్కకే ఖచ్చితంగా నర్సంపేట టికెట్ ఇస్తామని చెప్పేసి పార్టీగానే మేము ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టైనా కూడా పెద్ద లేని లోటు తీర్చే విధంగా అక్కనే గెలిపించుకొని చేస్తామని చెప్పేసి వాళ్ళ పిల్లలకు కూడా కేసీఆర్ గారు వరాలు కురిపించి వాళ్ళకు 5 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి బాసరగా ఉంటామని పెద్దన లోటు మేము తీరుస్తామని చెప్పేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రత్యేకంగా మరి వాళ్ళు భరోసా ఇవ్వడం, ఇక్కడికి అన్న హాస్పిటల్ పడ్డ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళే అన్ని భరించి విదేశాల నుంచి కూడా డాక్టర్లను పిలిపించి అన్నను బతికించడం కోసం చివరి వరకు కూడా ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మా నర్సంపేట ప్రజల తరఫున ప్రత్యేక వందనాలు. అయినా కూడా మా దురదృష్టవశాత్తు అన్న బయటికి వస్తారని చెప్పేసి బాగై మళ్ళీ నర్సంపేటకు వస్తారని చెప్పేసి అనుకున్న దురదృష్టవశాత్తు మరి ఆ దేవుడు ఆయనని తీసుకెళ్ళిండు. అయినా కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆయన దహన సంస్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడ వర్షం పడ్డా కూడా ఉండి మరి అన్న దహన సంస్కారాలు అయిపోయేంత వరకు కూడా ఉండడం జరిగింది. వాళ్ళంతా కూడా అప్పటిదాకా ఉన్నారంటేనే అన్న యొక్క త్యాగం, అన్న యొక్క స్ఫూర్తి, అన్న ఎటువంటి కమిట్మెంట్తో పనిచేసిండు పార్టీ కోసం, తెలంగాణ కోసం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు మరి వారి కుటుంబానికి నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా మేము దత్తతలకు తీసుకొని ఖచ్చితంగా పెద్ద లేని లోటును మేము తీరుస్తామని చెప్పేసి ఆయన ఎవరైతే నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న జనానికి వమ్ముగానియకుండా ఆ జనాలు మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, గుండెలో పెట్టి చూసుకుంటాం అని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కంకణం కట్టుకొని భరోసా ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. అయినా కూడా వాళ్ళందరి ముఖాల్లో మా పెద్దన్నను చూసుకుంటాం, మేము ఆయన లేని లోటు తీరుస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన వరకు వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం. మరి ఆ రకంగా మా సప్నక్కర్ మేము కూడా ఖచ్చితంగా అక్క వెంట ఉంటూ అక్క గెలిచేంత వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలిచే విధంగా మేము కూడా మా వంతుగా ఆటగా మాటగా మేము అక్కకు భరోసాగా బాసటగా ఉంటూ అప్పుడు పెద్దనతో ఎట్లయితే తిరిగినో ఆ రకంగా పనిచేయడం కోసం మా కళాకారులంతా కూడా మేము కూడా అక్క గెలుపు కోసం మేము కూడా పనిచేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే నర్సంపేట నియోజకవర్గం ఒక పేదల పెన్నిదైనటువంటి ఒక మంచి లీడర్ని కోల్పోయింది అనుకోవచ్చా? ఇప్పుడు ఆ లోటు ఎవరు భర్తీ చేస్తారు? నిజంగా, ఎందుకంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరైనా కూడా లీడర్ ఉంటే ఆయన ఆస్తులు సంపాదించడం కోసం, ఆయన మళ్ళీ ఆస్తులు మళ్ళీ ఎమ్మెల్యే కావడం కోసం దానికోసం ఆలోచిస్తారు. మా పెద్దన్న ఆ రకంగా ఎప్పుడు కూడా ఆలోచించలేదు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి ఎమ్మెల్యే గెలిచినా కూడా ఏ ఒక్కరు కూడా ఆయన సొంతం కోసం, ఆయన స్వలాభం కోసం ఎక్కడ కూడా పని చేయలేదు, ఆయన ఆలోచించలేదు. దానికి ఉదాహరణ ఈరోజు ఎక్కడనో పెట్టేటువంటి మెడికల్ కాలేజీని మరి ఇక్కడ హాస్పిటల్ని కూడా పెద్ద ఆసుపత్రిని తీసుకొచ్చిండు. ఎంజిఎం తరహాలో ఉండే విధంగా ఇక్కడ ఉన్న నర్సంపేట చుట్టుముట్టు పల్లె ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి. ఇక్కడ అందరూ కూడా తండాలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా మంది పేదవాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడో ఎంజిఎంకి వెళ్ళాలంటే, ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళాలంటే వాళ్ళకి బచ్చాయిలు కూడా ఉండేదని చెప్పేసి అటువంటి బచ్చాయిలు లేకుండా వాళ్ళు ఫ్రీగా వైద్యం చేసుకోవాలని చెప్పేసి దూరదృష్టితోటి తరతరాలు తరించే విధంగా ఈరోజు పెద్దన్న నర్సంపేటకి మెడికల్ కాలేజీని, హాస్పిటల్ని తీసుకొచ్చిండు. పేద పిల్లలు చదువుకునే విధంగా సైనిక్ స్కూల్ని కూడా తీసుకొచ్చిండు. అదేవిధంగా పేద రైతులకు ట్రాక్టర్లు కానీ, అదేవిధంగా మోటార్లు కానీ సబ్సిడీ మీద ఇచ్చే విధంగా అసలు నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా నేను చూసినది లేదు. మొన్న హరీష్ రావు కూడా కొన్ని మీటింగ్లలో నేను కూడా చేయలేదని చెప్పేసి గొప్పగా మా పెద్దన్న గురించి చెప్పి సబ్సిడీ మీద ట్రాక్టర్లు, మోటార్లు వేలాది మంది రైతులకు ఇబ్బంది పడద్దని చెప్పేసి వాళ్ళు పైసలు పెట్టుకోలేరని చెప్పేసి అక్కడ కేసీఆర్ గారితో కొట్లాడి సబ్సిడీ మీద మోటార్లు అదేవిధంగా ట్రాక్టర్లు తీసుకొచ్చి రైతన్నలు బాగుపడాలని చెప్పేసి చేసిండు. అంతేకాదు రామప్ప నుండి పాకాలకు 2 పంటలకు సరిపడే నీళ్లు ఉండాలి, నా నర్సంపేట ప్రజలంతా కూడా నీళ్లకు ఇబ్బంది పడద్దు, తరతరాలు వాళ్ళు 2 పంటలు పండించుకోవాలని చెప్పేసి రామప్ప నుంచి మన పాకాలకు మరి అక్కడి నుంచి నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మన నర్సంపేట రైతన్నల కాలు కడిగినటువంటి గొప్ప మహోన్నతుడు, రైతు బిడ్డ, నిజమైన నాయకుడు, నిఖార్సైన నాయకుడు, ముందు చూపున్న నాయకుడు, పేదలకు సాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు. ఆ రకంగా చూసుకుంటే పెద్దన్న చేసినటువంటి పనుల గురించి చెప్పుకుంటూ పోతే అసలు సరిపోదు, టైమే సరిపోదు. ఆ రకంగా ప్రతి ఒక్క రంగాన్ని, ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క పేదవానికి, ప్రతి ఒక్క ఇల్లు తట్టి అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ఎక్కడ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్క 5 సంవత్సరాలే కానీ అన్న పదవిలో ఆ 5 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని 5 సంవత్సరాలనే చేసి చూపించిండు. మళ్ళీ వచ్చే క్రమంలోనే దురదృష్టవశాత్తు అన్న మా నుండి దూరం కావడం చాలా బాధాకరం, మేము జీర్ణించుకోలేకపోతున్నాం.
ఆ రకంగా చాలా అభివృద్ధి చేసిండు. మీరు నన్నే కాదు, మీరు నర్సంపేట ఏ చెట్టును అడుగుండు, ఏ పుట్టును అడిగినా కూడా పెద్దన్న ఏం చేసిందంటే మీకు కళ్ళకు కనబడుతుంది. మీరు వెళ్ళి చూడండి, నర్సంపేటకు వెళ్ళి చూడండి. సైనిక్ స్కూల్ ఉంటుంది, మెడికల్ కాలేజ్ ఉంటుంది. రైతులను అడగండి, పాకాలకు రామప్ప నీళ్ళు వస్తున్నాయా లేవా, పారుతున్నాయా లేదా అని చెప్పేసి అడగండి. 2 పంటలు సమృద్ధిగా ఇబ్బంది లేకుండా పండుతున్నాయి. ఆ రకంగా చాలా రకాలుగా ట్రాన్స్ఫారాలు వేయించడం కానీ, చెక్ డ్యాములు కట్టడం కానీ, రోడ్లు వేయడం కానీ చాలా రకాల పనులు అన్న నిర్విరామంగా చేసిన ఆయన సేవలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. ఆయన చేసిన పనులు నిర్విరామంగా అట్నే సజీవంగానే ఉంటాయి. ఆయన లేకపోయినా కూడా ఆయన రూపంలో ఆయన చేసిన పనులు ఖచ్చితంగా సజీవంగా ఉంటాయని చెప్పి చెప్తాను. అన్న ఉద్యమ కెరటం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడంలో తను కూడా ఒక కీలక పాత్ర పోషించాడు మీకు. ఎందుకంటే ఆయనతో పాటు మీరు కీలకంగా ఉద్యమంలో అప్పటి నుంచి ఉన్నారు. మరి అలాంటి ఉద్యమం కెరటానికి ఏదైనా ఒక మంచి పాట ఆయన పాడగలరా? ఏమైనా రాశారా? ఏం పడతాం అన్న, అంత పెద్ద నాయకుడు, పెద్ద దిక్కున్న నాయకుడు లేకపోవడం వల్ల అసలు పాట కూడా ఏమని పాడాలి నేను ఈ పూట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, పెద్ద దిక్కు పెద్దన్న మా నుండి దూరమాయే, ఏమని పాడాలి నేను ఈ నోట, తెలంగాణ మా గుండె గోస. నిజంగా పాడలేకపోతున్నాం, అన్న లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నాం. అందుకోసమే నింగిలోని వెన్నెలమ్మా, నింగిలోని వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ఉద్యమ వీరుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా, ఉద్యమ వీరుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా, నర్సంపేట పల్లెలన్నీ అడుగుతున్నాయో, మంచి మనసు గల్ల పెద్దన్న లేడని గొల్లు నేర్చినాయో, నింగిలోని వెన్నెలమ్మా, నింగిలోని వెన్నెలమ్మా, అన్న ఏడమ్మా, ఉద్యమ వీరుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా, మా ఉద్యమ సూర్యుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా. నిజంగా మాకు పాటలు కూడా వస్తలేవు, అన్న లేడనేటువంటి వార్త వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ఇవాడికి 3 రోజులైనా కూడా అన్న ఉన్నాడనే అనిపిస్తుంది, కానీ మా కళ్ళకు కనిపిస్తలేడు. అన్న ఏ లోకాలన్నా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ప్రస్తుతం మన నర్సంపేట నియోజకవర్గం ఆయనతో పాటు ఉద్యమంలో ఆయన ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం రావడంలో తన వంతు పాత్ర పోషించి కేసీఆర్తో పాటు కేసీఆర్ అడుగుజాడల్లో ఉద్యమం టైంలో ఆయనకు ఎన్నంటూ ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమం టైంలో ఆయనతో పాటు పాల్పంచుకుని ఆయనతో పాటు తిరిగిన కొంతమంది కళాకారులు ఎవరైతే రాజేంద్ర గారు ఉంటూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళిద్దరికి చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఈయన తిరిగిరు, వాళ్ళిద్దరు కలిపి తిరిగారు. అన్న నమస్తేనే. ఇప్పుడు ఏదైతే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమం టైం నుంచి మీరు కలిసి తిరుగుతున్నారు, ఆయన మామూలుగా ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే కాకముందు ఏమైనా చేంజెస్ ఉన్నాయన్న దాంట్లో? అన్న ఎప్పుడు కూడా చేంజెస్ కాలేదు. ఆయన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మార్చుకోలేదు. ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజలతోటే ఉంటాడు. ప్రజలే నా ప్రాణం అనే ప్రజాసేవ చేసుకునేటువంటి ఆ అన్న ఇవాళ లేకపోవడం చాలా బాధాకరం. ఏ అర్ధరాత్రి అయినా కూడా అన్న అంటే నేనున్నా అని ఫోన్ చేసి మాట్లాడతాడు. ఏ ఆపద అంటే ఆపద తీస్తాడు. అట్లాంటి మనిషి అలా లేడు అంటే నర్సంపేట మొత్తము దుఃఖ సంద్రంలో మునిగి తేలుతుంటున్నది. అందుకే అన్న గురించి నేను రాసిన పాట ఈ పూట నా నోట. పొద్దుమాపు పోరు చేసే పేదల సద్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. పొద్దుమాపు పోరు చేసే పేదల సద్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. నర్సంపేట గడ్డ మీద యుద్ధ వీరుడా నీ జాడ కొరకు వెతుకుతుంది ఊరువాడ. రణం చేసే యోధునికి ఎట్లా వచ్చే మరణం, రణం చేసే యోధునికి ఎట్లా వచ్చే మరణం, చెప్పురమో దేవుడా బలమైన కారణం. పొద్దుమాపు పోరు చేసే పేదల సద్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. కన్నదయ్య కడుపార నల్లా బెల్లి తొవ్వాయను అన్నకు తెలంగాణ లొల్లి. కన్నదయ్య కడుపార నల్లా బెల్లి తొవ్వాయను అన్నకు తెలంగాణ లొల్లి. కేసీఆర్తో తిరిగను గల్లీ గల్లీ గర్జంచి గలమెత్తితే దిగింది ఢిల్లీ.
ప్రజల గుండె చప్పుడవై నిలిచెను తన స్థానం, ప్రపంచానికి ఎక్కువయ్యే అన్నా నీ ప్రస్థానం. పొద్దు మాపు పోరు చేసే పేదల సద్ది, మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. అలిగింది అలుగుపోసే మన పాకాల, ఆ కంట నీరు తీసింది కూసె కోయిలా. అలిగింది అలుగుపోసే మన పాకాల, ఆ కంట నీరు తీసింది కూసె కోయిలా. ఆగిందా అన్న నీ ప్రయాణము నడక, చింత చెదిరిపాయే మన సేను సెలక. పొద్దు మాపు పోరు చేసే పేదల సద్ది, మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. ఇవాళ అన్న నర్సంపేటలో చేసిన అభివృద్ధి అడుగుతా ఉన్నది. అన్న నర్సంపేటకు ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ 10 సంవత్సరాలు కాదు అసలు తరతరాలు చెప్పుకునేటువంటి అభివృద్ధి చేసిండు. అన్న లేడని తెలిసరికి ఇప్పుడు అంతా కూడా దుఃఖ సంద్రంలో ఉన్నది. ఈ రోజు నల్లబెల్లికి 3వ రోజు కార్యక్రమం కాబట్టి ఇడికి రావాల్సి వచ్చింది అన్నగారు. ఇప్పుడు మరి ఆ కుటుంబం, ఇప్పుడు ఎవరైతే కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం జరిగింది, మరి ఇప్పుడు ఎవరైతే ఆ స్వప్న గారు కానీ ఇప్పుడు ఆయనకు పిల్లలు ఉన్నారు, మరి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఏమన్నా భరోసా ఇవ్వడం జరిగిందా? ఇప్పుడు స్వప్నక్కకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆ పార్టీ అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అలాగే తన కొడుకుకు కూతురికి చెరో 5 కోట్లు ఖచ్చితంగా పార్టీ ఇస్తుంది, వాళ్ళను సాదుకుంటుంది కడుపులో పెట్టి అని చెప్పడం జరిగింది. అన్నట్టు ఖచ్చితంగా ఉండాలి. నర్సంపేట ప్రాంతం మొత్తం కూడా అక్కకు అండదండలుగా ఉండి మేమంతా ఖచ్చితంగా గెలిపించుకుంటాం. నెక్స్ట్ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ అక్కకు మీ అంతం మా కళాకారుల తరపున ఆట పాటల ద్వారా మా మాట ద్వారా మేము ఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే నిజంగా ఆయన చనిపోయిన రోజు అంతిమయాత్రలో అసలు జనసంద్రం, అసలు నిజంగా ఇసుకెత్తే రాలినంత జనాలు, అసలు లక్షలాది మంది అభిమానులు వచ్చారు. ఏంటి ఆయన ఆస్తులు సంపాదించుకోలేడు కానీ అభిమానులను సంపాదించుకోలేదు. అసలు ఏంటి, ఎలాంటి అభివృద్ధి పనులు చేశాడు ఆయన? ఆయన ఆస్తులే జననాయకుడు కాబట్టి తన ఆస్తుల మీద ఎప్పుడు కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఆయన పల్లె దవాఖానాలు తీసుకొచ్చి అలాగే మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. మన నర్సంపేటకు పాకాల నీళ్ళని తీసుకురావడం జరిగింది. అలాగే రైతులకు ఏ విధమైన అవసరాలు ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా అమలు చేసిండు. పథకాలను కూడా ప్రజలకు పార్టీలకు అతీతంగా అందాలని అందరికీ కూడా సేవ చేసిండు. అట్లాంటి అభివృద్ధి నర్సంపేటలో ఉన్నది. కాబట్టి ఆ నాయకుడు లేనందుకు ఇవాళ అందరూ కూడా పెద్దన్న అని భారీ ఎత్తున రావడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అన్న లేని లోటు మాకు బాధాకరమే. అది ఎవరు తీర్చలేరు, పూడ్చలేరు అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది మమ్మల్ని పేరు పెట్టి పిలవకుండా ఒక అన్న, ఒక తమ్ముడు, అక్క, చెల్లి అందరితో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళని చెప్పి అందరూ అంటారు. మీరు ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల ఆయనతో పాటు మీ అనుబంధం ఉంది, మీతో ఎలా ఉండేవాడు? లాస్ట్ గా చివరిసారి ఎప్పుడు మాట్లాడాడు మీతో? ఆయన నిజంగా చెప్పాలంటే పేరుకే రెడ్డి అని ఉంటాయి కానీ అందరితోటి ఉమ్మడిగా కలిసినే ఉంటాడు. ఆ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఇంకా వేరే ఫీలింగ్ కానీ ఎటువంటిది ఉండదు. అందరూ తమ్ముడు బాగున్నావా, అక్క బాగున్నావా, అన్న బాగున్నావా అని అందరితోటి మమేకమై ఉంటాడు. ఏ ఆపద వచ్చినా కూడా ఫోన్ చేస్తే అన్న ఇది ఉన్నది అని అనగానే ఖచ్చితంగా ఆ పనిని అమలు చేసేదాకా నిద్రపోడు. అందుకే ఇంతమంది జనం గుండెల్లో చిరస్థాయిగా పేరు సంపాదించుకున్న పెద్దన్న ఇలా లేడు అంటే బాధాకరం అనిపిస్తుంది. నాకు ప్రతిసారి అన్న నాకు ఇది కావాలంటే నేను ఫోన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా నాకు ఫోన్ చేసి మరి మీ గ్రామం ఎలా జరుగుతుంది, ఎట్లా ఉన్నది మన పార్టీ అని కూడా చెప్పడం జరిగేది, తెలుసుకునేది. అటు పార్టీ పరంగానే కాకుండా ఒక ఉద్యమంలో మాకు దగ్గర ఉన్న కాబట్టి అందరినీ సమిష్టి చేసుకొని ఆయన అందరితోటి ఆ విధంగా ఉండేవాడు కాబట్టి ఆ బంధం విడదీయరానిది మాకు చాలా బాధాకరం అన్న. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చాలా మందికి పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పుస్తమెట్టలు ఇచ్చేవాడంట. కరోనా టైంలో కూడా చాలా మందికి ఏదో సహాయాలు చేసినంట, వాస్తవేనా? నిజమే అది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నేను. మా అమ్మ కరోనాతో చనిపోయినప్పుడు నన్ను పరామర్శించడానికి స్వప్నక్కను పంపించిండు. అన్న ఏదో ప్రాబ్లం ఉండి వస్తే మా ఇంటి పక్కకు చాలా పేదోళ్ళు, వాళ్ళకు అసలు తినడానికి తిండే ఉండదు. మైదం మల్లేష్ అని వాళ్ళ బిడ్డ పెళ్లికి ఎదిగి ఉన్నది, ఆ పెళ్లి చేసే పరిస్థితి లేకుంటుంటే ఆ అక్క కూర్చుంటే ఇట్లా వచ్చి వాళ్ళు మాట్లాడిండు, అక్క మా పేదోళ్ళం, మేము ఇట్లా మా బిడ్డ పెళ్లి చేయలేకపోతున్నాం, ఎట్లా ఏం కదా అంటే మీరేం భయపడకుండా మేము చేస్తాం పెళ్ళి అని చెప్పేసి వాళ్ళ పెళ్లి ఖర్చులు మొత్తం పెద్దన్నే భరించి స్వప్నక పెద్దన్న ఇద్దరు పుస్తే మట్టలు కాంచి మొత్తం వాళ్ళే చేయించి క్యాంప్ ఆఫీస్లోనే వాళ్ళ పెళ్లి జరిపించిన ₹1 కూడా వాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకోకుండా వీళ్ళే భోజనాలు పెట్టి వీళ్ళే పుస్తే మట్టలు తెచ్చి వీళ్ళే బాయ్యగారిని పిలిపించి క్యాంప్ ఆఫీసులనే
పెళ్లి చేసిండు. అట్లా 5-6 పెళ్లిళ్ళు ప్రత్యక్షంగా అన్నయ్య మొత్తం డబ్బులు పెట్టుకొని స్వప్నక్క అన్న ఇద్దరు కలిసి పెళ్లి చేసిండు. ఆ రకంగా వాళ్ళు కూడా మొన్న వచ్చి మా బిడ్డలు పెళ్లి చేసి చెప్పేసి గుండెలు బాదుకొని ఏడ్చిన మొన్న అన్న చనిపోయిన రోజు. ఆ రకంగా పెళ్లిళ్ళు కూడా చేసిండు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కూడా. వాళ్ళ సొంత ఖర్చులతోటి ఎవరిని కూడా డబ్బులు అడగకుండా వీళ్ళే సొంతంగా పెట్టి ఆ రకంగా ఒక కుటుంబం కూలిపోయిన కుటుంబాన్ని పెళ్లి చేయలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను కూడా చాలా కుటుంబాలను ఆదుకున్నారు. చాలా కుటుంబాలు పెళ్లి చేసిండ్రు. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు చాలా మంది నాయకులు తలుపులు వేసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. కానీ మా పెద్దన్న ఖచ్చితంగా నా ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి నర్సంపేటలో ఎక్కడ లేని విధంగా ఐసోలేషన్ సెంటర్ పెట్టి నిత్యావసర వస్తువుల సరుకులతో సహా కిట్లు టాబ్లెట్లు అన్ని కూడా సరఫరా చేసి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన గుండెలు పెట్టి కాపాడుకున్నాడు. ఆ కాపాడుకునే క్రమంలో పెద్దన కూడా కరోనా వచ్చింది. అయినా కూడా భయపడకుండా ప్రజల కోసం నా ప్రాణాలు లెక్క కాదని చెప్పేసి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఐసోలేషన్ సెంటర్ పెట్టి కరోనా సమయంలో కూడా పెద్దన్న ప్రజల వెంట ఉన్నాడు. కాబట్టినే ఈరోజు తండోపతండాలుగా వేలాది మంది ఆయన చనిపోయిన రోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆ ప్రాంతాలకు అతీతంగా చాలా మంది ఉమ్మడి జిల్లా నుంచి కళాకారులు కానీ విద్యార్థి నాయకులు కానీ రైతులు కానీ మహిళలు కానీ తండోపతండాలుగా విచ్చేసిండు. అటువంటి స్ఫూర్తి గల అటువంటి కుటుంబం, అటువంటి ఒక త్యాగాల గల కుటుంబం కాబట్టినే ఈరోజు పెద్దన్న అంటే అందరూ ప్రాణం ఇచ్చిళ్ళు. పెద్దన్న కోసం చాలా మంది ఏడుస్తారు, చాలా మంది రోధిస్తూ ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతాను. ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేరు. మాకు అందరికీ ఇంటికి ఎట్లయితే నాన్న పెద్ద దిక్కు ఉంటాడో నర్సంపేట నియోజకవర్గం కాదు తెలంగాణకే ఓరుగల్లు ఉమ్మడి ఓరుగల్లుకే ఒక పెద్ద దిక్కు ఉన్నటువంటి పెద్దన లేకపోవడం వల్ల ఈరోజు ఓరుగల్లు పోరుగల్లు గొల్లుమని ఏడుస్తూ ఉన్నది. అటువంటి నాయకుడు రాడు, మనం చూడలేము. అటువంటి కమిట్మెంట్ కలిగిన నాయకుడు సేవకుడు మళ్ళీ రావడానికి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఆయన ఆత్మ ఏ లోకాలను కూడా శాంతించాలని చెప్పేసి కోరుకుంటూ వెళ్ళిపోయినావా మా అన్న పెద్దన్న మళ్ళెప్పుడొస్తావయ్యా మా అన్న పెద్దన్న నువ్వు పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళు అడుగుతున్నారన్నా ఐసోలేషన్ పెట్టి ప్రాణాలు కాపాడినా వాళ్ళందరూ అడుగుతున్నారు నువ్వెప్పుడొస్తావని. వెళ్ళిపోయినావా మా అన్న పెద్దన్న మళ్ళెప్పుడొస్తావన్నా మా అన్న సూదన్నా. సుదర్శన్ రెడ్డి ఎట్లా పనులు ఎట్లా చేసేవాడు? మంచిగానే చేసిండయ్యా. పింఛన్ల గింఛన్లు ఇచ్చిన మంచిగా ఇచ్చిండు. మీరు పోతే మంచిగా కలుస్తారా? మా ఊరికి వచ్చిండయ్యా. మా ఊరు సుత్త వచ్చిండు. పోయిరా మొన్న మీరు? పోయినాం ఊరికి చూద్దాం. పోయిరా? నల్లవెల్లి పోయినాం. ఇక్కడ నుంచి మా ఊళ్ళో అందరం పోయినాం. ఎట్లా మంచిగా మాట్లాడేవాడు, అందరితో మంచిగా పలకరించేవాడు? భార్య బాగా ఎడుతుంది కదా, కొడుకు ఆయన మస్తు ఎడతారు. ఇక్కడికి నీళ్లు గీళ్ళు ఇవన్నీ చాలా మంచిది ఇచ్చినట్టు రైతులకి. ఇచ్చిండు 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 ఇచ్చిండు. ఆయన సుత చచ్చిపోయిన వాళ్ళ కాడికి సుత ఇచ్చిండు. వచ్చి సాయం చేసేవాడు. సాయం చేసిండు ఇచ్చిండు. పేదలకు రైతులకు కూడా పనిముట్లు చాలా ఇచ్చిండంట. ఇచ్చిండు ఇయ్యలేదని ఎందుకన్నా తిని అబద్ధం ఆడదు చేసిండు. తెలంగాణ రావడానికి కూడా మంచిగా పాల్గొన్నాడు ఆయనే. ఆయనకు చేయబట్టే తెలంగాణ వచ్చింది అన్నారు. మరి వచ్చింది మంచిగానే చేసిండు. చేయలేదని ఎందుకనలే. గంత జనంలో ఆయన ఏం కనబడ్డా ఆయన మొన్న కనవలే. అందులో ఏం కనబడతాడు బాక్స్ లా కనబడతలేడు. మా ఊళ్ళో నుంచి చాలా మంది పోయినాం అయ్యా. మంచోడు అంటేనే ఇంత జనం పోయిళ్ళు. చెడ్డలో పోతాం అయ్యా. మంచోడు ఆయన. పాప ఆయన ఏందో భార్యను కొడుకును బిడ్డను చూస్తే మస్తు ఏడుపు వచ్చింది అయ్యా. అట్లా సచివాలయం చూస్తే అట్నే అనిపిస్తుంది నాకు. మేము బాధలో పడ్డాం కదా. ఆయన సుత మా ఊరికి వచ్చి మేము జీతం ఉన్నాం అమ్మా, మేము ఇట్లా బతికినాం అట్లా బతికినాం, మేము శ్రీమంతులం కాదు, మీరు ఏడవకుంటే మీకు నీళ్ళు తెప్పిస్తాం అని సుత ఆయన చెప్పిపోయిండు కదా. సంపాదించుకోలేదయ్యా ఆయన. ఏం లేవు ఆయన దగ్గర పాపం. ఎమ్మెల్యే అయిండు కానీ ఆయనకి ఎవరు సహాయపడ్డరో దేవుడు ఎవరికి ఇచ్చిండో ఇవ్వలేదు. సాయం చేసిండు. బియ్యం ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు. రోడ్లు కూడా మంచి రోడ్లు ఇచ్చిండు. ఆయన వచ్చినాకనే బాగా ఏడవరా అయ్యా. ఆయన ఎట్లా కనబడతాడు ఇక ఇక్కడికి ఉన్న ఆయన 3వ రోజు అయిపోయా. మంచోడు అనే ఎడుతాం, చెడ్డోళ్ళకి ఏడిపోతుందా? ఆయన ఏం చేసిండు మాకు అనిపిస్తుంది. మంచిగానే చేసిండు అయ్యా. అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఏదైతే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మీతో ఎలా ఉండేవాళ్ళన్న ఇక్కడ?
ఆయన ఒక బ్రదర్ లాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటోళ్ళం మేము. ఎప్పుడు కూడా ఆయన ఒక నాయకుల్లాగా అని, ఒక ఎమ్మెల్యేను నాకు నేను ఎమ్మెల్యే కాదని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అని ఎప్పుడు కూడా ఉండలేదు. చాలా సింపుల్ సిటీగా ఆయన ఏదైతే సాధారణ జీవనం గడిపిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ కూడా ఆరండబాలకు పోయే వ్యక్తి కాదు. ఆయన ఎక్కడ కూడా సింపుల్ సిటీగా బతికిన వ్యక్తి. అదన్నా చాలా మందితో అంటే చాలా మంది చెప్తారు బావ అన్న తమ్ముడు అంటే అందరినీ మందులు ఇచ్చేవాడు, చాలా ఇంట్లో మనుషులాగా మందులు ఇచ్చేవాడు. నిజంగా అలా ఉండేవాడు అన్న అందరితోని? అందరితోటి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఆయన. ఎవరికి ఆపద వచ్చిందంటే నేనున్నా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేనున్నా అని అందరికీ చేదోడు ఆదోడుగా ఉంటూ హాస్పిటల్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రతి విషయంలో ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీకు నేనుంటా అంటూ వచ్చే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు ఆయనే మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము 2001 నుంచి 2001 ఉద్యమ టైం నుంచి నేను కాకతీయ యూనివర్సిటీలో జేఏసీలో పనిచేసేవాడిని. నేను 2001లో జేఏసీలో పనిచేసే టైంలో ఆయన జెడ్పీటీసీగా ఇక్కడ గెలిచి, మా మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి మరి జిల్లా రాజకీయాలలో కూడా వచ్చిండు. జిల్లా రాజకీయాలకు వచ్చినాక ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఆయన పనిచేసే క్రమంలో మేము యూనివర్సిటీ జేఏసీలో పనిచేసుకుంటూ ఆయనతో కలిసి పనిచేసినాం. ఆయన ఉద్యమ టైంలో కూడా ఎక్కడ కూడా పార్టీ ₹1 ఇవ్వకుండా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాను ఈరోజు ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిరిపడే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనంలో కేసీఆర్ గారికి అండగా నిలబడుకుంటూ ఒక కుడి భుజం లాగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా బ్రహ్మాండమైన చరిత్ర. ఈరోజు ఆయన అంత గొప్ప ఉద్యమ టైంలో ఆయన కన్ను బొడగొట్టుకున్నాడు, కాలు ఇరగొట్టుకొని కాళ్ళ రాడ్డేసిళ్ళు. ఈరోజు ఒక ఆయన కన్ను కూడా కనబడదు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన అవన్నీ భరించుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ఉద్యమంతో తెలంగాణ వచ్చిన తర్వాత మరి రాష్ట్ర అభివృద్ధిలో కూడా నేను తోడుండాలనే ఆలోచనతోటి ఈరోజు 2014లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మరి ఆ రోజు ఆర్థికంగా ఆయన బలంగా లేడు. ఆర్థికంగా బలంగా లేకపోవడం ఒక కారణంతో ఆ రోజు ఎదుటి వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండి ఆయన ఉద్యమాలు చేసి ఆయన ఎలాంటి డబ్బులు లేకుండా ఉండడం వల్ల ఆ రోజు ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్ల ఆ రోజు ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా ఆయన ఇంట్లో ఉండకుండా ఈరోజు నియోజకవర్గంలో ఆయన అప్పటికే టీఆర్ఎస్ పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్గా కేసీఆర్ గారి దగ్గర పనిచేసుకుంటూ ఉండేవాడు. ఆ రోజు ఆయన ఓడిపోయిన తర్వాత అక్కడ నేను పోలిట్ బ్యూరో సభ్యునిగా నేను ఉండను, నేను నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఓడిచ్చిల్లో నేను వాళ్ళ దగ్గరనే నేను మెప్పు పొంది మళ్ళీ ఆడనే గెలవాలి తప్ప నేను ఇక్కడికి రాను అని ఆ రోజు కేసీఆర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇస్తా, మంత్రి ఇస్తా, ఆ జనాలు ఓడిపోయిలు నువ్వు ఎందుకు పోయి అక్కడికి పోడు, నీకు నర్సంపేట అవసరం లేదా అని కూడా అంటే కూడా అట్లా వద్దు, నా నర్సంపేట ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, ఆ రోజు ఓడిపోవడానికి నా కారణాలు కూడా తెలుసు కాబట్టి నేను నర్సంపేట ప్రజలతోటే ఉంటా అని ఆ రోజు ఉంటూ ఈ ప్రజాసేవలో నిమగ్నమై 2014 నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ ఇక్కడ ఆ 50-60 సంవత్సరాల నుండి గోదావరి జలాలు నర్సంపేట నియోజకవర్గానికి తీసుకురావాలని అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మారినాయి, ఎమ్మెల్యేలు మారిళ్ళు, కానీ ఎవరు కూడా తీసుకురాలే. ఈరోజు నర్సంపేట ప్రాంత రైతులు భరోసాగా 2 పంటలకు వ్యవసాయ నీరు తెచ్చే గోదావరి జలాలు పాకాల రంగయ్య చెరువు ప్రాజెక్టును తీసుకొచ్చిన అపర భగీరథుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు మన అంతిమయాత్రలో మీరు చూశారు, ఈరోజు రైతులు ఏడుస్తున్నారు, ఈరోజు కన్నీరు పెడుతున్నారు. మాకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చినవన్నా నువ్వు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ఆ రోజు రైతులంతా బ్రహ్మాండంగా కదిలి వచ్చి ఈరోజు అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎందుకు చెప్తున్న ఈ విషయం వల్ల అంటే ఆయన చేసిన పనులే ఈరోజు ఆయన ఆస్తులు సంపాదించుకోలే, అంతస్తులు సంపాదించుకోలే, కానీ అభిమానులను సంపాదించుకోవడం. లక్షల మంది అభిమానులు ఈరోజు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారంటే ఆయన చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఆ రోజు చేసిన గోదావరి జలాలతో పాటు ఆయన తర్వాత ఆయన సివిల్ సప్లై చైర్మన్గా చేసిండు. మీకు ఒక విషయం ఇక్కడ తెలవాలి, ఆయన గురించి, ఆయన ఒక మనస్తత్వం గురించి తెలవాలంటే ఒక మాట మీకు తెలవాలి. ఆయన సివిల్ సప్లై చైర్మన్ కార్పొరేషన్గా చేసిన వాళ్లకు గన్మెన్లను ఇస్తారు, అలవెన్సెస్ ఇస్తారు, జీతం ఇస్తారు, పిఏలను ఇస్తారు, అందరిని ఇస్తారు. కానీ ఎవరి దగ్గర ఒక అలవెన్సెస్ తీసుకోలేదు, గన్మెన్లను తీసుకోలేదు, ఆయన వెహికల్ కూడా తీసుకోలేదు. ₹1 సివిల్ సప్లై నుండి తీసుకోకుండా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎవరైనా కార్పొరేషన్ చైర్మన్ రాగానే బుగ్గ కారు పెట్టుకుంటారు, గవర్నమెంట్ వెహికల్ వాడతారు, గన్మెన్లు వస్తారు, సిఏ పిఏలు ఉంటారు, ప్రతి ఒక్కరు వస్తారు. కానీ ₹1 హానరోరియం కూడా తీసుకోకుండా, వాళ్ళ అలవెన్స్ కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా సేవ చేసిన గొప్ప మానవుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు హెల్త్ పరంగా మరి ఎందుకంటే చూసుకోలేదు, అసలు ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు, కారణం ఏంటి? ఆయన చనిపోవడానికి కారణం ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఆయనకు మానసికంగా
మానసికంగా కుంగిపోవడానికి కారణం ప్రభుత్వం. 200% కరెక్ట్. అధికార పార్టీ ఏదైతే ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటే ఇది వాస్తవం అంటారా? వాస్తవం అది. ఎందుకు వాస్తవం అంటుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ప్రశ్నించే గుణం ఉంటుంది. ఎవరైతే తప్పు చేస్తే తప్పును సహించడు. ఎవరి దగ్గర ఈయన తప్పు చేయడు. తప్పు చేసినోని సహించడు. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చేసిన అనుభవంతో ఈ రోజు సివిల్ సప్లైలో 1100 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు టెండర్లనే గోల్మాల్ చేసిండ్రు, మీరు పెంచి వేసుకున్నారు. ఆ డబ్బులన్నీ 1100 కోట్ల రూపాయలు ఇవ్వి అని అడిగి కోర్టును కూడా నేను న్యాయ పోరాటం చేస్తా మీ మీద అని కోర్టులో కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఉంది. మీరు 1100 ప్రజాధనాన్ని మీరు పక్కదారి పట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అది ప్రజాధనం, ప్రజలకే చెందాలి. అవి తీసుకుపోయి మీ అకౌంట్లలో వేసుకున్నారు డబ్బులని వాళ్ళ మీద ఇప్పుడు కోర్టులో కేసు కూడా ఉన్నది. ఆ కేసు కూడా ఈ వారం 10 రోజులలో వస్తుందని సుదర్శన్ రెడ్డి అన్న చెప్పిండు. ఇప్పుడు అధికార పార్టీ ఏ విధంగా నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది అసలు? ఇదొకటి చేసిండు. ఇంకోటి ఈయన ఎలక్షన్ టైంలో కొంతమంది ఆయన దగ్గర మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద హైదరాబాద్లో కేసులు పెట్టించి వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి కూడా కొట్టించి వాళ్ళని భయభ్రాంతులను గురి చేసిండు. అంటే ప్రభుత్వ పరంగా ఈయనను ఇబ్బంది పెట్టాలని చేసుకుంటూ మరి మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా గన్మెన్లు ఉంటారు. గన్మెన్లను కూడా ఇవన్నీ చేస్తుండు. ప్రభుత్వంలో ఒక అవినీతిని బయటకు తీస్తుండనే ఆలోచనతోటి రీసెంట్లని గన్మెన్లను కూడా తీసేసింది. గన్మెన్లను తీసేసి 1-2 నెలలు అవుతుంది. గన్మెన్లు లేకుండా ఉంటే మీరు గన్మెన్లు తీసేస్తే నేను న్యాయ పోరాటం చేస్తాను. కోర్టుకు పోయి నా గన్మెన్లు ఎందుకు తీసేసిలో నాకు కావాలని ఇవి కుంభకోణాలు ఇవి చేసినని మొత్తం ఒక 10 పేజీల అఫిడవిట్ తయారు చేసి కోర్టుకు పోతే కోర్టు కూడా 10 రోజుల క్రితం ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇమీడియట్లీ గన్మెన్లను ఇచ్చేసేయాలని ఆర్డర్ ఇస్తే ఆ కోర్టు నుండి ఆర్డర్ వస్తే కూడా అది ఆ డీజీపీ గారి దగ్గర పెట్టుకొని దాని కింద సర్క్యులేట్ కాకుండా అక్కడే ఆపుకొని గన్మెన్లు లేకుండా చేసిళ్ళు. ఆయన దగ్గర లైసెన్స్ వెపన్ కూడా 20 సంవత్సరాల నుండి ఉంటుంది. ఆయన దగ్గర లైసెన్స్ వెపన్ 20 సంవత్సరాల నుండి ఉంటుంది. ఆ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా ఆయన వెపన్ కూడా రిటర్న్ తీసుకొని ఈరోజు ఆయనను మానసికంగా కుంగిపోయే విధంగా ఆ రోజు చేసిళ్ళు. ఈరోజు అదే గన్మెన్లు ఉంటే ఆయనకు వచ్చిన లంగ్స్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది ఆయనకు. అదే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు గన్మెన్లు పక్కకుంటే ఆయన ఒక 10 నిమిషాల ముందు హాస్పిటల్ పోతే బతికే వ్యక్తి. ఈరోజు ప్రభుత్వం కావాలని ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టి ఈరోజు ఆ గన్మెన్ గన్ను లేకుండా చేసి ప్రభుత్వం చేసే కుంభకోణాలను బయట పెడుతుండనే ఆలోచనతోటి ఆయన మానసికంగా కుంగదీసి ఈరోజు ఆ గన్మెన్లు ఉంటే కూడా ఆయన బతికేవాడు. 2 గన్మెన్లు ఆయన దగ్గర ఉంటే వాళ్ళు ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకపోతే ఒక 10 నిమిషాల ముందు పోతే ఆ శ్వాస అనేది ఆక్సిజన్ అనేది ముందు అందితే ఖచ్చితంగా ఆయన బతికేవాడు. ఈరోజు డాక్టర్లు కూడా అదే క్లియర్గా చెప్తున్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లనే చాలా మంది గుండెపేటు కాదు ఆయనకు వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. లంగ్స్ యొక్క ప్రాబ్లం తోటి ఆయన చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యత ప్రభుత్వమే ఆయనని ఈ రోజు చంపింది. అది 100కు 200% కరెక్ట్. దానికి నిదర్శనాలు ఇవే. ఇప్పుడు ఇవన్నీ కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటన్నా? మరి ఆ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు? మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ఏమైనా భరోసా ఇచ్చారు ఈ కుటుంబానికి? ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం కేసీఆర్ గారి దగ్గర ఉంది. ఆయన జీవితమే టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి కుటుంబానికి అంకితం చేసిండు. ఆయన 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ గారికి ఒక కన్న కొడుకులాగా, ఒక నమ్మకస్తులాగా, ఒక నిబద్ధత గల వ్యక్తిగా ఈరోజు ఏ పని ఇస్తే ఆ పని చేసుకుంటా పనిచేసిన వ్యక్తి. మాకు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ విషయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఫ్యామిలీ విషయంలో మరి కేసీఆర్ గారు ఎక్కడ కూడా వాళ్ళు లోటు చేయడు. ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా ఆయన ఆశయాలు ఖచ్చితంగా నర్సంపేట నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి మార్క్ ఉంది. ఆయన అభివృద్ధి మార్కు ఈరోజు మెడికల్ కాలేజ్ అయితే ఏమినది, ఎడ్యుకేషనల్ హబ్ స్టేట్లో ఒక స్కూల్ సైనిక్ పాఠశాల వస్తే దాన్ని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో స్టేట్లోనే ఒకే ఒకటి వస్తే దాన్ని తీసుకొచ్చి అశోక్ నగర్లో కట్టించిండు. ఈరోజు 9 గురుకుల పాఠశాలలు ఏ నియోజకవర్గంలో లేవు. ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఈరోజు నర్సంపేటను తయారు చేసిండు. ఈరోజు హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసిన ఆయన అభివృద్ధి అనేది మార్క్ అనేది నర్సంపేట నియోజకవర్గంలో ఉంది. కాబట్టి కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. సుదర్శన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఆయన వదులుకునే ఆలోచన లేడు. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల విషయంలో కానీ, ఆ కుటుంబ విషయంలో కానీ కేసీఆర్ గారు ఖచ్చితంగా హామీ ఇస్తాడు, భరోసా ఇస్తాడనే నమ్మకం మాకుంది.